దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ప్రభుయేసు నామములో స్వాగతం పలుకుతూ ఉన్నాను. మీరిప్పుడు చూస్తున్నటువంటి ప్రసారం విశాఖ జిల్లా విశాఖ అగ్రపీఠం సముద్ర మట్టానికి 900 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి అరకు లోయ నుంచి వీక్షిస్తూ ఉన్నారు. పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవుడు తలపెట్టిన కార్యం ఇది. ఈ విశాఖ అగ్రపీఠ బాధ్యతలు చేపట్టిన నుంచి మహాఘనత వహించినటువంటి మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు ఆశించినటువంటి ప్రేషిత కార్యం ఇది. అగ్రపీఠాధిపతులు శ్రీకారము చుట్టినటువంటి ఈ కార్యక్రమం క్రీస్తు రాజు ప్రభువుకు అంకితమైనటువంటి ఈ దేవాలయ ప్రారంభోత్సవానికి మీ అందరినీ కూడా యేసు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. నిత్యం రణగుణ ధ్వనుల మధ్య జీవించే ఈ నాగరిక ప్రపంచంలో విరామం లేని మనుష్యులకు, అలసిన మనస్సులకు అందమైన ఒడి ఈ తెలుగు ఊటి మన అరకు. ఎటు చూసినా జలపాతాలు, స్వచ్ఛమైన చల్లటి గాలులు, అడుగడుగున కళ్ళు తిప్పుకోలేని పచ్చటి అందాలు, మదిని దోచే ప్రకృతి సోయగాలకు క్రొత్త అర్థం చెప్పే అద్భుతమైన బడి అరకు. ఒక మాటలో చెప్పాలంటే అరుకంటే చెరుకు. పచ్చని కోకను చుట్టుకున్న ప్రకృతిలా ఇంద్రధనస్సును కుంచెతో రవివర్మ గీసిన అందమైన చిత్రంలా తెల్లటి మంచు దుప్పటి కప్పుకొని వలిసే పూల పసుపు చీర ఆరేసుకొని ఈరోజు విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలంలో ఉన్న ఈ అందాల జురి అరకుకు మీ అందరినీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. రాజాదిరాజు, ప్రభువుల ప్రభువు, మేఘారూఢుడై స్తుతి సింహాసనాసీనుడైనటువంటి షాలేము రాజు, సకల రాజ్యాధికారాలు సర్వ మహిమైశ్వర్యాలు గల క్రీస్తు రాజుకు, ఆ రాజరికపు గురుకులమైన మనమంతా నేడు ఈ సుందర నూతన దేవాలయాన్ని అర్పిస్తూ, సమర్పిస్తూ, అంకితమిస్తూ ఈ ఆలయాన్ని పవిత్రీకరించి ప్రార్థనాలయంగా, స్నేహాలయంగా, ప్రేమాలయముగా దీవించమని ఆ భగవంతుని ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమానికి ప్రధానార్చకులుగా విచ్చేసినటువంటి మహాఘనత వహించినటువంటి విశాఖ అగ్రపీఠాధిపతులు శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి, విశాఖ అగ్రపీఠ గురువులకు, కన్యాస్త్రీలకు, ఇతర మఠవాసులకు, సంఘస్థులకు, విశ్వాసులకు అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాను. ప్రారంభముగా ఇప్పుడు విశాఖ అగ్రపీఠాధిపతులు ఆలయ బయట ఉన్నటువంటి గేటును ప్రార్థనతోనూ రిబ్బన్ కటింగ్ చేస్తూ ప్రారంభిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అరకు గురుమండలంలో మొట్టమొదటిసారిగా క్రైస్తవ విశ్వాసాన్ని, జ్ఞానస్నానాన్ని స్వీకరించిన వ్యక్తి 1959లో రికార్డుల ప్రకారంగా 1959లో మొట్టమొదటిసారిగా జ్ఞానస్నానం ఫాదర్ జేవియర్ డయాస్ గారు, ఎంఎస్ఎఫ్ఎస్ సభకు చెందినటువంటి గురువు. ఆయన మొదట్లో ఒక ట్రైన్ డ్రైవర్గా పనిచేసిన వాళ్ళు క్రీస్తు ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక చక్కటి గురువుగా విశాఖపట్నానికి తమిళనాడు నుంచి వచ్చి ఈ అరకు లోయలో అరకొర వసతులతో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొట్టమొదటి జ్ఞానస్నానము 1959వ సంవత్సరంలో ఆ గురువు ఫాదర్ జేవియర్ డయాస్ గారు ఇచ్చారు. తర్వాత 1964వ సంవత్సరంలో ఇక్కడ అరకులో నూతనంగా గురు మండలం ప్రారంభించబడింది. ఫాదర్ అల్ఫోన్స్ బోసన్ గారు వారు చేసినటువంటి కృషిని ఈరోజు ప్రత్యేకంగా మేమందరము కూడా స్మరించుకుంటూ ఉన్నాము. ఇక్కడ ప్రతి చెట్టును, ప్రతి రాయిని, ప్రతి ఇటుకను, ప్రతి ఇసుకరేణువుని అడిగితే ఫాదర్ అల్ఫోన్స్ బోసన్ గారి యొక్క త్యాగానికి ప్రతీక. ఎన్నో సంవత్సరాలుగా వారు ఇక్కడ మారుమూర గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారు చేసినటువంటి కృషికి తార్కాణమే ఈనాటి ఈ సంఘం. అలా ఒక్కరితో ప్రారంభమైనటువంటి ఈ విశ్వాస సంఘం నేడు ఎంతోమంది గురువులు నాటి నుంచి ఫాదర్ జేవియర్ డయాస్, ఫాదర్ అల్ఫోన్స్ బోసన్, ఫాదర్ కేటీ థామస్, ఫాదర్ యాంటనీ పరాయల్, ఫాదర్ కేటీ జాన్, ఫాదర్ మాథ్యూ ముత్తుకాటిల్, ఫాదర్ జాయ్, ఫాదర్ బందనాదం జోసెఫ్, ఫాదర్ ఫిలిప్, మరి ఫాదర్ వర్గీస్ కొల్లంపరంబిల్ గారు, ప్రస్తుతానికి ఫాదర్ జేసుదాస్ గారు, వీరందరి కృషి ఫలితముగా నేడు ఒక్కరితో ప్రారంభమైనటువంటి ఈ అరకు విశ్వాస సంఘం క్రీస్తురాజు దేవాలయం నేడు 300 కుటుంబాలకు విస్తరించి 1200
విశ్వాస ప్రజలతో అలరారుతుంది. మీ అందరి కరతాల ధ్వనుల మధ్య ఇంత ఘనకార్యం చేసినటువంటి దేవునికి వందనాలు అర్పిద్దాం. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. మరి వీటితో పాటు డుంబురిగూడ మండలంలో ఉన్నటువంటి ఈ అరకు గురు మండలం ప్రస్తుతానికి 10 గ్రామాల్లో సేవలు అందిస్తూ ఉంది. సొమాస్కన్ ఫాదర్స్, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్, నిర్మలా సిస్టర్స్ వీరందరితో మరి విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉంది. అదేవిధముగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి హాస్పిటల్లో వైద్య సేవలు, సామాజిక సేవలు అర్పిస్తూ ఉంది. ఐటీడీఏ సంస్థతో ఏకమై నేడు శ్రీసభ ఈ గురుమండలం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు తలపెడుతూ ఉంది. అరకువేలి మండలంలో ఇన్ని విశిష్టమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి ఈ గురు మండలం ప్రతి సంవత్సరం సుమారు 2000 మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. లెక్కలేనన్ని పేద ప్రజలకు వైద్య సామాజిక సేవలు కూడా అందిస్తూ ఉంది. ఈ విధమైనటువంటి కార్యక్రమం అంతా కూడా ఒక మనిషి చేస్తే వచ్చేది కాదు. ఆ దేవుడు క్రీస్తు రాజు పాలన కింద సేవ చేస్తున్నటువంటి సైనికులే ఈ గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులు. అందుచేత మరొక్క మారు ఈ ఆలయాన్ని ఆ క్రీస్తు రాజాది రాజుకు పునరంకితం చేస్తూ ఇప్పుడు ప్రవేశ నృత్యముగా సెయింట్ జోసెఫ్ గర్ల్స్ చేస్తున్నటువంటి ఈ నృత్యము ద్వారా సాధారణంగా గురువులను, కన్యాస్త్రీలను, ముఖ్యముగా మన విశాఖ అగ్రపీఠాధిపతులు ఈ వేడుకకు శ్రీకారము చుట్టిందే వారు. ఈరోజు ఈ ఆలయాన్ని ఇక్కడ ఎలా కట్టాలని ఆలోచన చేసిందే ఆయన ఆలోచన లేకపోతే ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తులో ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి ఈరోజు ఇక్కడ ఆలయం నిర్మాణం జరిగి ఉండేది కాదు. అంచేత మరొకసారి ముందుగానే విశాఖ అగ్రపీఠాధిపతులకు గట్టిగా చప్పట్లు కొడుతూ మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు అర్పించుకుందాం. అందరూ కలిసి గట్టిగా చప్పట్లు. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. తకిటత తకిటత దీం తకిటత తకిటత నం తకిటత తకిటత అజం 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 తకిటత. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. పొలకించిన తనువు నాట్యము చేసి, పొలకించిన నాట్యము చేసి, ప్రియమైన నీ కొరకై వేచియున్నది, ప్రియమైన నీ కొరకై వేచియున్నది. ధిరన ధిరననన ధిరన ధిరననన తోం తోం తాంగిడి కెడుతు తోం 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 తాంగిడి కెడుతు తోం తోం. స్వాగతం సుస్వాగతం
పురుషోత్తమా నీకే సుస్వాగతం. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. ప్రియమైన సహోదరులారా, ఎన్నో దశాబ్దాలుగా ఈ అరకులో మన ఆర్సీఎం సంఘం, క్రైస్తవ కథోలిక సంఘము, మరి ఈనాటికి ఇక్కడ ఒక పెద్ద ఆలయం లేదు అన్న కొరత, లోటు ఆ ప్రభు ఈ విధంగా తీరుస్తున్నారు. సువిశాలమైన అందమైన ఈ ఆలయాన్ని ఈ అరకు సంఘానికి, ఈ ప్రాంతపు ప్రజలకు, ముఖ్యంగా పర్యాటకులుగా వచ్చే అనేక మందికి యేసు ప్రభు దర్శనం చేసుకోవడానికి, దీవెనలు పొందడానికి ఇదిగో ఈ చక్కని ఆలయం, ఈ ప్రాంగణం ఈ విధంగా తీర్చిదిద్దబడింది. అందుకు గాను నాతో కలిసి విచారణకర్తలతో ఇంతవరకు ఈ కార్యనిర్వహణ జరిపిన వర్గీస్ గారితో, గురువులందరితో కలిసి ఆ దేవాతి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వందనాలు చెప్తూ ఈ కార్యంలో మనం పాల్గొందామని వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రతిష్ట కార్యం ప్రారంభించుకుందాం. అందరం చేతులు జోడించి ఒక నిమిషం మౌనంగా ప్రార్థన చేయండి. దీంతో మనం తర్వాత ప్రారంభమయ్యే దివ్యబలి పూజకు కూడా మనం సిద్ధపడదాం. హృదయాలు, మనస్సులు శుద్ధంగా ఉండాలని, మనలో ఉన్న పాప మాలిన్యం మరొకసారి మన నుండి తొలగించాలని దీనమైన మనసుతో మౌనంగా ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ ఎంతో శుభదినం. నేడు ఈ నూతన దేవాలయమును క్రీస్తురాజు దేవాలయముగా దేవునికి అంకితం చేయడానికి మనం ఇచ్చట సమావేశమై ఉన్నాము. ఇటు శుభ తరుణమున ఆ ప్రభు తన మహిమాయుత వరప్రసాదములతో ఈ జలమును నింపమని ప్రార్థించుదాము. తద్వారా పవిత్రపరచబడిన ఈ జలము మనపై, ఈ దేవాలయముపై ప్రోక్షింపబడడం ద్వారా మన జ్ఞానస్నానమును జ్ఞాపకపరుస్తూ మనలోని పాపములను కడిగివేయమని, ఈ ఆలయ ప్రాంగణమును పవిత్రపరచమని భక్తితో ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీరు ఆత్మ శరీర జీవమునకు మూలాధారము, మీరు నీటిని జీవమునకు ఊటగను, పవిత్రతకు మూలముగను ఉండచేసితిరి. ఈ నీటి ద్వారా ఆత్మలను సహితము శుద్ధి చేసి నిత్య జీవమును అనుగ్రహించుచున్నారు. కావున దయతో ఈ నీటిని ఆశీర్వదించండి. ఇది మా పాప క్షమకు, రోగ నివారణకు, సైతాను శక్తిని పారద్రోలుటకు, రక్షణాయుతమైన మీ కృపానుగ్రహములను పొందుటకు ఒక పవిత్ర సాధనముగా ఉండునుగాక. పతనమైన మానవ స్వభావమును పునరుద్ధరించిన జ్ఞానస్నానమును మాకు జ్ఞాపకపరచుచు, మీ దయానుగ్రహము వలన జీవ జలధారను మా యందు ప్రవహింపచేయండి. తద్వారా మేమందరము నిర్మల హృదయముతో మీ దరి చేరి రక్షణ భాగ్యమును పొందగలుగుదుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు ముఖద్వారముపై ఆలయం చుట్టూ తీర్థం చల్లబడుతుంది. ఆ తర్వాతనే రిబ్బన్ కత్తిరించి ఆలయ ప్రవేశం చేయబోతున్నాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి ప్రార్థన చేస్తూ సహకరించాలని మనవి. నేను దేవాలయము నుండి జలము ప్రవహించుట చూచి తిని. అందరు చెప్పండి, ఈ జలము
ఎచ్చట ప్రవహించునో అచ్చట నిత్య జీవము లభించునుగాక. ప్రార్థించుదము. దయామయుడవో సర్వేశ్వర, మీ సహకారముతో ఈ ఆలయము నిర్మించుకుని భాగ్యము మాకును ఈ అరకు సంఘస్థులకును ఈ ప్రాంతపు ప్రజలకును లభించినది. ఈ ఆలయమును యేసు ప్రభు క్రీస్తురాజు ఆలయముగా మీకు అర్పించుచున్నాము. ఈ ఆలయమును పవిత్రపరచి నీ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసింపుడు. నీ వాక్కును ఆలకించుటకును నీ దివ్య సంస్కారములు నెరవేర్చుటకును నీ వరములను దయచేయుడు. భక్తి విశ్వాసములతో ఈ దేవాలయమున ప్రార్థించు వారందరూ నా నామమున సమావేశమైన వారి మధ్య నేనుందునని వాగ్దానము చేసిన క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను అనుభవించు భాగ్యమును దయచేయమని ప్రతిమాలు కొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఓ ప్రభువా దయచూపండి. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. పునీత మిఖాయేలు గారా మా కొరకు వేడుకొనండి. సకల దేవదూతలారా పునీత జోజప్ప గారా పునీత స్నాపక జ్వానేసు గారా పునీత మరియా మగ్దలేనమ్మ పునీత స్టీఫను గారా పునీత లారెన్సు గారా పునీత అంతియోకు ఇన్యాసి గారా పునీత అగ్నేసమ్మ ప్రార్థించుదము. సర్వమును సృష్టించి పాలించువో సర్వేశ్వర, మీరు భూలోకమున నిరతము మేము స్తుతించి మహిమపరచు ఒక ఆలయమందు నివసింప చిత్తగించుచున్నారు. దయతో మా ప్రార్థన ఆలకించి ఈ ఆలయమును సకల పునీతుల ప్రార్థన సహాయమున మీ దివ్య వైభవములతో ప్రవేశించి మీ కృపానుగ్రహములు ప్రసాదించి ఈ ఆలయమును పవిత్రపరచుము. పవిత్రమైన ఈ ఆలయమును సర్వదా కాచి కాపాడుము. ఈ ఆలయ నిర్మాణము ద్వారా
మాలోని కోరికలను పరిపూర్తి చేయ అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులన్నిటినీ ఈ స్థలము నుండి పారద్రోల నిన్ను బ్రతిమాలుచున్నాము. తద్వారా ఈనాటి ఈ మా దేవాలయ ప్రవేశము నూతన యెరూషలేము ప్రవేశమునకు గుర్తుగా ఉండునట్లు అనుగ్రహింపుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వేశ్వర, మీ నామ గౌరవార్థము నిర్మితమైన ఈ ఆలయమును ఆశీర్వదించి పవిత్రపరచుము. మరియ మాత స్వరూపమును ఆశీర్వదించుట. ఓ యేసు ప్రభు, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మిమ్ము అనుసరింప ప్రయత్నించుచున్నాము. అందుకు కావలసిన శక్తిని వరప్రసాదమును దయచేయుడు. మీ మాతయు మా మాతయు అయిన మరియమ్మ గారి స్వరూపమును ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించుట యందు ఆమెను అనుకరించుటకు మాకు సహకరింపుడు. ఓ యేసు ప్రభు, సదాకాలము మేము స్తుతించదము. ఆమేన్. పునీత జోజప్ప గారి స్వరూపం ఆశీర్వాదం. ప్రార్థించుదాము. మా ప్రభువును దైవమునైన ఓ తండ్రి, పవిత్రులుగా ఉండ మీరు మమ్మందరినీ ఆహ్వానించి ఉన్నారు. నీతిమంతుడును మీ ప్రియకుమారుని సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారి ప్రార్థన మాతృకుల సహాయమున మేము హృదయపూర్వకముగా ప్రేమించినట్లును విశ్వాస పాత్రులముగా సేవించినట్లును అనుగ్రహింపుడు. ఈ స్వరూపమును ఆశీర్వదించండి. ఇది మీ ఎడల ఇతనికి గల ప్రేమానురాగములను మాకు స్ఫురింపచేయునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరిశుద్ధాత్మా వించేసిరావా, నూతనీకరించుమా మా జీవితాలను. పరిశుద్ధాత్మా వించేసిరావా, నూతనీకరించుమా మా జీవితాలను. పాపమును గూర్చియు శాపమును గూర్చియు నీతిని గూర్చియు వర్తింపచేయుమా. పాపమును గూర్చియు శాపమును గూర్చియు నీతిని గూర్చియు
వెలసిరావా నూతనీకరించుమా మా జీవితాలను. ఇప్పుడు ఈ పీఠం వెనుక ఉన్న మన ఈ ఆలయానికి ప్రధాన కేంద్ర బిందువుగా ఉండే శిలువ స్వరూపాన్ని, ఆ తర్వాత మధ్య పూజలో సప్రసాద క్రమం ముగిసిన తర్వాత సప్రసాద మందసాన్ని ఆశీర్వదించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ శిలువ స్వరూపాన్ని ఆశీర్వదించే ప్రార్థన. ఓ ప్రభువా, మీ ప్రేమ కనికరములను మాపై చూపుము. అందరూ మీ రక్షణను మాకు దయచేయుడు. మా పరమ తండ్రి యగు ఓ సర్వేశ్వర, మీరు మమ్ము ప్రేమించుతున్నందునను మమ్ము రక్షింపవలనను ఆశయముతోనూ మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించితిరి. ఆ ప్రభువు శిలువ ప్రభావం వలన మమ్ము పాప బంధముల నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారం జీవించున్నట్లు దయచేయుడు. దయతో ఈ మహిమాయుత చిహ్నమైన శిలువ స్వరూపమును ఆశీర్వదింపుడు. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా శిలువలను మోసుకొనుచు ఆ ప్రభువుతో మేము ఇతరులకు, ఆ ప్రభువు వలె మేము ఇతరులకు తోడ్పడినట్లు మమ్ము దీవింపుడు. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఆలయంలో ఉన్న మరియ తల్లి స్వరూపాన్ని ఫాదర్ వర్గీస్ చాప్రతి గారు ఆశీర్వదిస్తారు. పునీత లూర్దు మాత స్వరూప ఆశీర్వాదం. ఓ యేసు ప్రభువా, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మేము అనుసరింప యత్నించుచున్నాము. అందులకు వలయు శక్తిని వరప్రసాదము దయచేయుడు. మీ మాదయు మా మాదయునైన లూర్దులో వెరసిన ఆరోగ్యమాల స్వరూపమును ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించుటయందు ఆమెను అనుసరించుటకు మాకు సహకరించండి. ఓ మా ప్రభువా, సదాకాలం మేము స్తుతించెదము. ఆమేన్. యేసు తిరుహృదయ స్వరూప ప్రతిమ. పవిత్రమూర్తియగు పరమతండ్రి, సకల మానవాళి ప్రేమ బాంధవ, మీ ప్రియతమ కుమారుని స్వరూపం యేసు తిరుహృదయ స్వరూపమును ఆశీర్వదింపుడు. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్లు ప్రసాదించి మీ పవిత్రాత్మ ఆనంద అనుభవములో మేమును పాల్గొనట్లు దయచేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ఈ చక్కని ఆలయాన్ని ఈ విధంగా మనకు అందిస్తున్నందుకు ప్రభుకు స్తోత్రాలు చెప్తూ, మరి పవిత్రమైన ఈ దివ్య బలిలో పాల్గొన యోగ్యులను చేయమని దీనమైన మనసుతో మనకు అవసరమైన పాప క్షమాపణ దయచేయమని, మనల్ని శుద్ధీకరించమని మౌనంగా వేడుకోనండి. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు వాక్యపీఠమును ఆశీర్వదించే ప్రార్థన ప్రార్థించుదము. ఓ దేవా, మీరు మమ్ములను అంధకారము నుండి అతిశయమైన ప్రకాశములోనికి పిలిచితిరి. మా జీవితాంతము మేము మీకు కృతజ్ఞతలు చెల్లింప రుణపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చుచున్నారు. ఈ దేవాలయములో మీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా మీ ఆశ్చర్యకర క్రియలు వాక్కులు స్మరణకు తేబడుచున్నవి. ఈ దేవాలయంలో ప్రార్థింపవచ్చినప్పుడల్లా మీ దివ్య కుమారుని స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరము మీ మృదు మధుర వాక్కు ఆలకించువారమే గాక పాటించువారినిగా కూడా చేయమని బ్రతిమాలుచున్నాము. మీ దివ్య వాక్కు పీఠము నుండి సత్య సువార్తను చాటువారందరూ మేము నిత్య జీవములో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసముతో అనుసరించి ఆ ప్రభువు చూపు మార్గములో నడుచుటకు మాకు తోడ్పడుదురుగాక. మేము ఈ సజీవ వాక్యమును ప్రకటించుటకు ఆలకించుటకు ప్రబోధించుటకు ఉపకరించు ఈ వాక్య పీఠమును దయతో ఆశీర్వదించండి. ఇది మాకు జీవమునిచ్చు వృక్షముగాను జ్ఞాన సంబోధినిగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1 నుండి 2 వచనములు మరియు 6 నుండి 12 వచనములు. అతడు నన్ను దేవాలయ గుమ్మము నొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కుమున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలికి ప్రక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు నాతో, నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుము అనెను. అతడు నన్ను మరల ఏటి ఒడ్డునకు కొనిపోయెను. నేను అచటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావునందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రము నుంచి నీటిని చేయును. ఇది పారిన తావందెల్లా జీవము నెలకొనును. ఎంగడి చలమల నుండి ఎనగ్లయము ఊటల వరకు సముద్రపు టొడ్డున బెస్తరు సంచరింతురు. ఆ తావుల వారు తమ వలలను అరబెట్టుకొందురు. అచ్చట మధ్యధార సముద్రమున దొరికినన్ని చేపలు దొరుకును. కానీ అచ్చటి ఒడ్డుననున్న కుంటలలో బురద కుంటలలో ఉన్న జలములు మంచినీళ్లుగా మారవు. అవి ఉప్పు నీళ్లుగానే ఉండి ఉప్పు చేయుటకు ఉపయోగపడును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును. కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును
ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వనికి వందనములు. సమస్త దుష్టత్వమునకు దూరముగా ఉండుడు. ఏమాత్రము అబద్ధము ఆడకుడు. కపటము అసూయ ఉండరాదు. పరదూషణ మానివేయుడు. నూతనముగా జన్మించిన శిశువు వలె ఆధ్యాత్మిక పాల కొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుట వలన మీరు పెరిగి పెద్దవారై రక్షింపబడుదురు. ఏలయన ప్రభువు దయను మీరు చవిచూచితిరి. నిరుపయోగమైనదిగా మనుషులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ము ఉపయోగింపనుండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మిక మగు బలులను దేవునకు అర్పించుటకు మిమ్ము పవిత్రమైన
యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికిని సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మనుషుల త్రోవకు అడ్డము వచ్చి తడబడ చేయునది ఈ రాయియే, వారిని పడద్రోయినదియు ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతనే వారు పతనమైతిరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు దైవ ప్రజలు కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజలు. ఒకప్పుడు మీరు దైవ కృపను ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కృపను చవిచూచితిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిండునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పంతొమ్మిదవ అధ్యాయము 45వ వచనం నుండి 48వ వచనం వరకు. పునీత లూకా వ్రాసిన శుభవార్త 19వ అధ్యాయము 45వ వచనం నుండి 48వ వచనం వరకు. అప్పుడు యేసు దేవాలయమున ప్రవేశించి అచ్చట విక్రయతాలను వెళ్ళగొట్టుచు, నా ఆలయము ప్రార్థనాలయం అనబడును అని వ్రాయబడి ఉన్నది, కానీ మీరు దానిని దొంగల గుహగా చేసితిరి అని పలికెను. ఆయన దేవాలయమున ప్రతిదినము ఉపదేశించుచుండెను. అక్కడ ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజలు, పెద్దలు ఆయనను నాశనము చూచిరి. కానీ ప్రజలందరూ యేసు బోధల యందు నిమగ్నులై ఉన్నందున వారికి అది సాధ్యపడలేదు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రతిష్ట మహోత్సవం క్రీస్తురాజు దేవాలయం దేవాతి దేవునికి క్రీస్తు ప్రభునకు అంకితం చేస్తూ ఈ గొప్ప వేడుకను జరుపుకునే ఈ వేళ మనమందరం ఈ అరకు విచారణలో ఉన్న సంఘస్థులతో కలిసి ప్రభునందు ఆనందిస్తూ ఇటువంటి గొప్ప కార్యాన్ని మన ఈ విశాఖ అగ్రపీఠంలో మరొకసారి చేస్తున్నందుకు ఈ అరకు ప్రాంత ప్రజలను, మన కథోలిక క్రైస్తవ సంఘ బిడ్డలను ఈ విధంగా ఈ నూతన ఆలయవన రూపంలో ఆశీర్వదిస్తున్నందుకు దేవాతి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుందాం. కొద్ది సంఖ్యలో ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ చిన్న సంఘానికి ఇటువంటి పెద్ద కార్యం తమంతట తాము చేపట్టి పూర్తి చేసుకోవడం తేలికైన విషయం కాదు. అయినా ప్రభు దయ వలన ఇతరుల ఉదార స్వభావం వలన దాతలుగా ముందుకొచ్చి సహాయపడిన వారి ద్వారా మన విశాఖపట్నం అగ్రపీఠం ద్వారా ఇదిగో ఎంతో ఖర్చుతో కూడిన ఈ గొప్ప కార్యాన్ని ప్రభు ఈ అరకు సంఘానికి, ఈ అరకు ప్రాంతంలో ఉండే ప్రజలకు చేసి పెడుతూ ఉన్నారు. గొప్ప విషయం ఇది. అందుకే ఆనందంతో సంతోషంతో కేవలం అరకు విచారణ సంఘస్థులే కాకుండా మన విశాఖపట్నం ప్రాంతం నుండి, విజయనగరం ప్రాంతం నుండి కూడా, ఈస్ట్ గోదావరి ప్రాంతం నుండి కూడా భక్తులు ఈ కార్యంలో పాల్గొనవచ్చినందుకు చూసి సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. మరి ఇటు గొప్ప కార్యాన్ని చేసిన ఆ ప్రభువునకు గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని తెలియజేద్దాం. ప్రైజ్ ద లార్డ్. మరి మనకు తన వాక్కును మరొకసారి వినిపించారు. తన వాక్కు ద్వారా మనల్ని ప్రభు దీవిస్తున్నారు. మరొకసారి మీరు శ్రద్ధగా విని ఉంటే ప్రారంభ ప్రార్థనలో, ఈ ఆలయాన్ని ఆశీర్వదించే ప్రార్థనలో 2 ముఖ్యమైన విషయాలు పేర్కొనబడినవి. ఈ ఆలయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థన చేయకోరి వచ్చిన వారిని ఆదరించండి అని, ఆశీర్వదించండి అని, నీ వాక్కు వినడానికి, నీ వాక్కు ద్వారా మీ జ్ఞానం పొందడానికి ఇదిగో ఈ ఆలయంలో సమావేశమైన బిడ్డలను ఆశీర్వదించండి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దేవాలయము దైవ మందిరము, ప్రార్థనా మందిరము, ప్రభు సన్నిధిలో చేరి మానవ మాత్రమైన మనకున్నటువంటి అనుదిన జీవిత పరిస్థితులలో అవసరమైన ఆశీస్సులను, అనుగ్రహాలను మన జీవిత ప్రయాణంలో సక్రమంగా, సవ్యంగా ముందుకు సాగడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో అవసరమైన జ్ఞానమును ఈ ప్రభు నుండి మనము పొందుతూ ఉండాలని, ఆ ప్రభు నుండి పొందుతూ ఉండాలని ఆశతో ప్రభువును సమీపించి శరణు కోరి వేడుకుని ఆ దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఉండాలి. అందుకే ఇదిగో ఈ చక్కని దైవ మందిరం. ఇంకొక మాట చెప్పబడింది ప్రార్థనల్లో, తర్వాత స్తుతిగీతంలో కూడా ఈ మాట చెప్పబడుతుంది. సృష్టినంతటా, సృష్టి వ్యాపించి ఉన్న మీరు, అంతటా ఉండే మీరు, ఈ సృష్టినే మీ ఆలయంగా చేసుకుని ఉంటున్న మీకు ఈ చిన్నపాటి మానవ ప్రయత్నంగా
నిర్మాణమైన ఈ చిన్నపాటి ఈ ఆలయం ఎంత? ఈ చిన్న ఆలయంలో మీరు ఇమిడి ఉండడానికి చిత్తగిస్తున్నారు. మీకు ఇదే మా స్తుతి స్తోత్రాలు. ఒక ప్రత్యేక విధంగా ఈ ఆలయంలో మా మధ్య మీరు నివాసం ఏర్పరచుకొని ఉండి మమ్ము దీవింప, మా ప్రయాణంలో మాకు తోడుగా ఉండ, మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడుకుంటూ ఉండ, ఇదిగో మీరు మా మధ్య ఒక ప్రత్యేక విధంగా ఈ ఆలయంలో నివాసం ఏర్పరచుకొని ఉండే దానికి అనుగ్రహిస్తున్నారు మీరు. మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి అని. ఈ అరకు సంఘస్థులందరూ, ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ మనమందరం ఆశించవలసింది, ప్రార్థించవలసింది, ప్రభు సన్నిధికి తరచుగా ఆయన శరణు కోరి వేడుకోవడానికి వస్తూ ఉండాలి. ఆయన దర్శనం చేసుకోవాలి. ఆయన ముఖారవిందం చూడాలి. ఆయన చల్లని చూపుల కొరకు తపనతో ఆయన చెంతకు వస్తూ ఉండాలి. ఆ ప్రభు ఆశీర్వదిస్తారు, ఆదరిస్తారు, రక్షణనే ప్రసాదిస్తూ ఉంటారు, మనల్ని కాపాడుతూ ఉంటారు. అందుకే ఒక ప్రత్యేక విధంగా మన మధ్య ఈ క్రీస్తు ప్రభు, క్రీస్తు రాజు మందిరం అన్న ఈ ఆలయంలో నివాసం ఏర్పరచుకొని మన చెంత ఉంటూ ఉన్నారు. ఈ గొప్ప విషయాన్ని మనసులో ఉంచుకుని భక్తులు, క్రైస్తవులు, క్రైస్తవేతరులు యేసు ప్రభువును శరణు కోరి వేడుకునే విధంగా వస్తూ ఉండాలని మనం అందరం ప్రార్థన చేస్తూ ఉందాం. మన ఫ్రాన్సిస్ పాపు గారు తరచుగా చెప్పే మాట, మనం క్రైస్తవులమైన మనం, మన ఆలయాలు, మన సంస్థలు, మన ఉన్న చోట మన కుటుంబాలు, ఇవన్నీ కూడా వేరే వాళ్లను ప్రభు చెంతకు ఆకర్షించే విధంగా ఉండాలి అని. అంటే ప్రభు తట్టు వేరే వాళ్ళను ఆకర్షించేటట్టు మనం ఉండాలని, మన కుటుంబాలు ఉండాలని, మన సంఘం ఉండాలని, మన సంస్థలు ఉండాలని, ఇలాంటి ఆలయ ప్రాంగణాలు ఉండాలని. ఎందుకు? ప్రభువును ప్రకటించే కార్యము మనందరి బాధ్యత. ప్రభువును ఇతరులకు చూపించే బాధ్యత మనందరి బాధ్యత. ప్రభు యొక్క స్వరం మనం విన్నట్లే వేరే వాళ్ళు కూడా వినేటట్లు మనం ఆ దేవుని చేతుల్లో అనివార్యంగా ఉండడం, అనివార్యంగా ఉంటూ ఆ సేవలో ఉంటూ ఆ సువార్తను వేరే వాళ్ళు కూడా వినేలా మనం దోహదపడటం మన బాధ్యత. ఆ బాధ్యత ఉంది కాబట్టే మన బహిరంగంగా సువార్తను ప్రకటించే అవకాశాలు, సందర్భాలు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా లేకపోయినా మనం ఉన్న చోట వ్యక్తిగతంగా, మన సంస్థలు ఉన్న చోట ఒక క్రైస్తవ సంస్థగా, విచారణ కేంద్రాలు, విచారణలో క్రైస్తవ సంఘాలు ఉన్న గ్రామాల్లో ఆ విచారణ కేంద్రాల్లో ఒకలాంటి వాతావరణం ఉండి వేరే వాళ్ళను ప్రభు తట్టు ఆకర్షించే ఆ దానికి అనుకూలంగా ఉండే విధంగా మనం మలుచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. మనందరి ఆశ, కోరిక ఈనాడు ఇదిగో ఈ అరకు అనేక వందల మంది, వేల మంది సంవత్సరం అంతా కూడా పర్యాటకులు వచ్చే పర్యాటక కేంద్రం అరకు. దాదాపు 70 సంవత్సరాలుగా మన ఆర్సిఎం సంఘము దాని యొక్క ఉనికి ఈ అరకులో ఉంటూ ఉన్నది. 1950లోనే మొట్టమొదటిసారి బాప్తిస్మం ఇవ్వడం జరిగిందని, అప్పటి నుండి ఇక్కడ ఒక చిన్న సంఘంగా, ఈ చిన్న కేంద్రంగా, విశాలంగా ఉన్న ఈ స్థలంలో చిన్న కేంద్రంగా, చిన్న సంఘంగా ఉంటూ వస్తుంది. మరి ఇప్పుడు ఇదిగో ఈ చక్కని ఆలయం 10 మంది కంటపడాలి, ఇక్కడ క్రైస్తవ సంఘం ఉన్నదని ప్రకటింపబడుతూ ఉంటుంది. 10 మందిని ప్రభు తట్టు ఆకర్షించే విధంగా ఈ విచారణ కేంద్రము, ఈ ఆలయం ఉంటూ ఉంది. దానికి అదనంగా ఆలయమే ఇక్కడ క్రైస్తవ సంఘం ఉన్నది, క్యాథలిక్ చర్చ్ ఉన్నది అని ప్రకటించేదానికి తోడు ఈ సంఘానికి చెందిన మనం, ఈ అరకు ప్రాంతంలో ఉండే క్రైస్తవ
సంఘస్థులు వాళ్ళు ఈ ప్రభు చెంతకు వేరే వాళ్ళు రావడానికి కారకులు కావాలి, మార్గచూపరులు కావాలి అని. అలాగే మనం ఎక్కడున్నా సరే మన జీవిత శైలి, మనం పాటించే విలువలు, మన జీవిత విధానాలు వీటిని చూసి మనలో ఉన్న క్రైస్తవత్వాన్ని గుర్తించి ఆ క్రైస్తవత్వానికి మూలమైన యేసు ప్రభువును గుర్తించి మనం పొందే అనుగ్రహాలు, ఆశీస్సులు, ఆనందము, సంతోషము, తృప్తి ఆ ప్రభువునందు వేరే వాళ్ళు కూడా తాము కూడా పొందాలని ఆశతో ప్రభు చెంతకు ఆకర్షితులు కావాలి అని. ఆ విధంగా మీరు నేను మనం ఉన్న చోట ప్రయత్నం చేస్తూ ఉందాం. మరి ఈ ఆలయం మొదటి పట్టణంలో ఉన్న సందేశము, అక్కడ ఎజేకియేలు ప్రవక్త ఆయన చూపబడిన దృశ్యము, పీఠము చెంత ప్రారంభమైన చిన్న నీటి ఊట క్రమక్రమంగా ఒక మహాప్రవాహములుగా తయారై ఒక నదిగా ఆలయంలో ప్రారంభమై ఒక నదిగా జోర్దాను ప్రాంతానికి చేరుకొని ప్రవహిస్తూ ఉన్నది అని. ఆ నీరు ఎక్కడ ప్రవహిస్తుందో, ఎక్కడ నీరు భూమిని తాకుతుందో అక్కడ జీవం ఇవ్వబడుతుంది. మృత సముద్రము అన్న ఆ సముద్రము అంటే జీవరాశులు బ్రతికి ఉండడానికి అనుకూలంగా లేనటువంటి ఆ మృత సముద్రంలో ఈ నీరు ప్రవేశించినప్పుడు ఆ నీటి స్వభావం మారిపోయి అక్కడ కూడా మళ్ళీ జీవరాశులు జీవించే నీటిగా అది మారుతుంది అని. ఆ నదికి ఇరువొడ్డున ఉన్నటువంటి చెట్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి, కలకాలం ఉంటూ ఉంటాయి, పండ్లు ఇస్తూ ఉంటాయి, పూలు ఇస్తూ ఉంటాయి అని చెప్పబడింది. ఈ దృశ్యం యొక్క సందేశం ఏమిటి? దీని వెనుక ఆలయం నుండి ప్రారంభమై నీటి ఊట దేవుని అనుగ్రహాలకు, ఆశీస్సులకు సూచన. దేవుని యొక్క అనుగ్రహాలు, ఆశీస్సులు ఒక ప్రవాహంగా ఈ ఆలయం నుండి ప్రవహిస్తూ ఉంటాయి. దేవుని నుండి ఈ ప్రవాహం, ఈ అనుగ్రహ ప్రవాహం, ఈ ఆశీస్సుల ప్రవాహం అందుబాటులో ఉంటూ ఉంటుంది మానవులు మాత్రమైన మనకు. ఆ నీటి ఊటను, అనుగ్రహాల ఊటను, ఆ అనుగ్రహాల ప్రవాహాన్ని మనం మన ఆత్మ దాహం తీర్చుకోవడానికి, మన ఆత్మశక్తిని పొందడానికి, మనకు అవసరమైన జీవం పొందుతూ ఉండడానికి, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా స్వచ్ఛంగా, నిండుగా, స్వస్థతతో ఉండడానికి ఇదిగో ఈ అనుగ్రహాల ఊట, ఈ అనుగ్రహాల ప్రవాహం ప్రభు నుండి మనకు అందుబాటులో ఉంటూ ఉంది. మరి ఈ ఆలయం అందుకే ఈ స్థానిక ప్రజలకు, పర్యాటకులుగా వచ్చేవాళ్లకు, ముఖ్యంగా మన కథోలిక క్రైస్తవ సంఘ బిడ్డలుగా ఈ అరకులో ఉన్నటువంటి వాళ్లకు ఈ దేవుని యొక్క అనుగ్రహాలు అందుబాటులో ఉంచే ఒక పవిత్రమైన కేంద్రంగా ఇక్కడ ఈ ఆలయం పిలుస్తుంది. ఆ సందేశాన్ని మనకు ప్రభు ఎజేకియేలు ప్రవక్త చూపిన దృశ్యాన్ని మనకు మరొకసారి ఆ దృశ్యాన్ని మనకు వినిపిస్తూ, వివరిస్తూ ఈ ఆలయంలో వచ్చిన వారికి, ప్రవేశించిన వారికి, ప్రభు సన్నిధికి వచ్చి ఆయన శరణు కోరి వేడుకునే వారికి ఆయన అనుగ్రహాల ప్రవాహం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఉంటాయి. అది అవసరం కూడా. చెట్లు, చేమలు, జీవరాశులు ఏ విధంగా నీటి మీద ఆధారపడి ఉంటాయో, నీరు లేకపోతే ఎలా ఎండిపోయి జీవరాశులు మరణానికి గురవుతాయో, దేవుని అనుగ్రహాలు మనకు అందుబాటులో ఉండకపోతే, మనం ఆ దేవుని అనుగ్రహాలు ఆస్వాదించకుండా ఉంటే, ఆ అనుగ్రహాలు మనం పొందకుండా ఉంటే, వాడికి దూరంగా ఉంటే మన జీవితాలు కూడా ఎండిపోయిన చెట్లలాగా, నీటికి, దాహానికి తట్టుకోలేక క్షీణించి మరణించే జీవరాశుల్లాగా మీ జీవితాలు, నా జీవితం కూడా దేవుని అనుగ్రహం యొక్క తోడ్పాటు లేనిదే పచ్చగా ఉండడం, నిండుగా ఉండడం, సజీవంగా ఉండడం సాధ్యం కాదు అని. సాధ్యం కాదు కాబట్టే మనకు అవసరమైన ఈ అనుగ్రహాలు, ఆశీస్సులు, ఈ జ్ఞానము, ఇవన్నీ కూడా ప్రభు మనపై
కురిపిస్తూ ఉండడానికి ఇదిగో ఈ ఆలయము. అలాగే మనం ఈ ఆలయం ఎలాంటి వాతావరణం ఉండాలి? ఇక్కడ స్వార్థలో విన్నమాట, ప్రార్థనాలయము. నా ప్రజలకు ఈ మందిరము ప్రార్థనాలయము. దేవుని దర్శనం చేసుకోవడానికి వచ్చి అన్న సన్నిధిలో వేడుకోవడానికి, అవసరాల కోసం మొరపెట్టుకోవడానికి, ఆయన స్తుతించి మహిమపరచడానికి ప్రార్థనాలయం ఇది. కానీ ప్రార్థనాలయానికి ఉండే ఆ వాతావరణం, ఆ పరిస్థితి ఆలయంలో, ఆలయ ప్రాంగణంలో ఎప్పుడు కూడా నెలకొని ఉండడానికి, స్థిరంగా అలా ఉండడానికి, పదిలంగా ఉండడానికి ఆలయానికి సంబంధించిన వారు జాగ్రత్తలు వహించాలి, శ్రద్ధ తీసుకోవాలి, అశ్రద్ధ గురి కాకుండా ఉండాలని. ఎందుకు ఆ మాట మనందరికీ చెప్పబడుతుంది ఈరోజు? ఆనాడు పవిత్రమైన యెరూషలేము మహాదేవాలయం ఒక వ్యాపార స్థలంగా, ఒక దొంగల గుహంగా మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ అలాంటి పరిస్థితి రావడానికి, అలాంటి ఆ పవిత్రమైన ఆ మందిరం, ఆ దేవాలయం అలా క్షీణించి ఆ దశకు చేరడానికి ఒక దొంగల గుహగా, వ్యాపార సంతలో ఉండే వాతావరణం ఉండే విధంగా ఎవరు కారకులయ్యారు అని అంటే ఆ సంఘంలో ఉండే ప్రజలే, ఆ యూద ప్రజల్లో ఉన్న కొన్ని వర్గాల వారే, వ్యాపారస్తులే, లావాదేవీల్లో మునిగి తేలేవారే, వారే కారణము. అప్పుడు వాళ్ళకి చెప్తున్న మాట, మర్చిపోయారా మీరు? మర్చిపోతున్నారా మీరు? ఇది వ్యాపార స్థలం కాదు, వేరే కార్యకలాపాలకు ఇది స్థలం కాదు అని మీకు తెలియదా? ఇది ప్రార్థనా మందిరము, నా ప్రజలకు పవిత్రమైన స్థలము అని ఆనాటి ప్రజలు గుర్తు చేసిన ప్రభు ఇక్కడ చేరిన మనందరికీ కూడా ప్రతి ఆలయం విషయంలో అలాంటి ఆసక్తి, భక్తిభావం మనలో ఉండాలని, ఆలయం పట్ల అలాంటి భక్తిభావం మనకు ఉండాలి. ఆలయానికి సంబంధించిన గురువులు, విచారణ గురువులు, సహాయ గురువులు, ఉపదేశులు, సంఘ పెద్దలు, భక్త సంఘాల సభ్యులు అందరం కూడా ఈ ఆలయానికి ఉండవలసిన గౌరవప్రదమైన వాతావరణం, పరిస్థితి ఎప్పుడు కూడా ఉండేటట్లు మన వంతు మనం సహకరించాలి, మన వంతు మనం సహాయపడాలి, దోహదపడాలని మనం గుర్తు చేయబడుతుంది. మరి మూడవ విషయం, ఈరోజు పేతురు గారు ఆనాటి క్రైస్తవులకు చెప్పిన మాటలు మనకు ప్రభు రెండవ వాక్యం పట్టణం ద్వారా మనకు వినిపించారు. అక్కడ ఏమని చెప్పబడుతుంది? ఆనాటి ప్రజలకు పేతురు గారు చెప్తున్నారు, మీరు యేసు ప్రభునందు రక్షణ పొందిన భాగ్యానికి నోచుకున్నారు. ఒకప్పుడు ప్రభు అంటే ఎవరో తెలియదు మీకు, ఆయన సువార్త అంటే ఏమో తెలియదు, ఆయన మరణించి ఉత్థానమయ్యారు, ఆ మరణ ఉత్థానం ద్వారా లోక రక్షకుడు అయిన ఈయన రక్షణ ప్రసాదించడానికి వచ్చారు అన్న ఆ విషయం ఒకప్పుడు మీకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకునేటట్లు మేము దీవించబడ్డారు. ఒకప్పుడు మీరు రక్షణ పొందిన దైవ ప్రజలు కారు, ఇప్పుడు మీరు దైవ ప్రజలు, ఈ దైవ ప్రజల కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు. కాబట్టి దానికి తగినట్లుగా గతంలో జీవించినట్లు జీవించకూడదు, గతంలో ఉన్నట్లు ఉండకూడదు. మీ మనస్తత్వాలు, మీ ఆలోచనలు, మీ విధానాలు, మీ అలవాట్లు, మీ ఆచార వ్యవహారాలు గతంలో లాగా ఉండకూడదు. ఎందుకు? ఇప్పుడు మీలో ఒక సమూల మార్పు అనేది వచ్చింది కదా, ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు వచ్చారు కదా. క్రీస్తు ప్రభువును తెలుసుకొనని తెలియని పరిస్థితి, ఆ స్థితి నుండి ఆయన తెలుసుకొని, ఆయన విశ్వసించి, ఆయన యందు రక్షణ ఉంది అన్న విశ్వాసంతో ఆయన స్వీకరించిన స్థితికి చేరుకున్నారు, దీవించబడ్డారు, బాప్తిస్మం ద్వారా దేవుని బిడ్డలుగా దత్తత తీసుకోబడ్డారు కదా. కాబట్టి మీరు దానికి తగినట్లుగా జీవించే ప్రయత్నం చేయాలి. అది కనపడాలి మీ జీవితాల్లో, అది వ్యక్తం కావాలి, 10 మంది కంటపడాలి. మీరు అందరిలాగా కాదు, క్రైస్తవులు కాదు, బాప్తిసం పొందని వారు కాదు, బాప్తిసం పొందినవారు. యేసుప్రభు అంటే దేవుడు అని నమ్మని వారు కాదు, నమ్ముతున్న వాళ్ళు. ఆయన నమ్ముకొని జీవిస్తే జీవితం ధన్యమవుతుంది అని నమ్మని వాళ్ళు కాదు, నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు. కాబట్టి అనుదిన జీవితంలో, మీ జీవిత విధానాలలో, మీ ఆలోచనల్లో, మీ సంబంధాలలో ఈ విశ్వాసం కనపడాలి.
మీరు క్రైస్తవులు అన్న అది రుజువు అవుతూ ఉండాలి, అది వ్యక్తపరుస్తూ ఉండాలి మీరు అని ఆనాటి ప్రజలకు చెప్పిన మాటలు మనకు చెప్తూ ఉన్నారు. మనమందరం చిన్న సంఖ్యలో ఉన్న అల్పసంఖ్యాకులు, మైనారిటీ అంటారు మనల్ని. ఈ దేశంలో, మా ఆసియాఖండంలో చాలా దేశాల్లో కూడా కొద్ది సంఖ్యలో ఉంటున్న అవన్నీ అల్పసంఖ్యాకులు. అల్పసంఖ్యాకులు అంటే అల్పులం కాదు, తక్కువ అంచనా వేయకూడదు మన గురించి. పెద్ద సంఖ్యలో ఉన్న, చిన్న సంఖ్యలో ఉన్న క్రైస్తవులం, ప్రభునందు రక్షణ పొందిన వాళ్ళం, మన నుంచి ఉత్థానమైన క్రీస్తు ప్రభువు చెందిన వాళ్ళం, ఏసే ప్రభు అని చాటి చెప్పే ధైర్యం గల వాళ్ళం, ఆయనకు చెందిన వాళ్ళంగా ఉండి ఆయన అనుసరించి ఆయన బాటలో నడవాలన్నటువంటి విశ్వాసంతో జీవించే వాళ్ళము అన్నది మన జీవిత బాధ్యతగా మనలో ఉండి మనం నడిపిస్తూ ఉండాలి. మరి ఇదంతా సాధ్యం కావాలంటే ఆనాటి ప్రజలకు చెప్పబడిన మాట మనకు కూడా చెప్పబడుతుంది ఈరోజు. మీరు మూలరాయి అయిన యేసు ప్రభువుతో సజీవ సంబంధం పెట్టుకొని ఉండి ఆ మూలరాయిగా ఉండి ఆ ప్రభువునందు మీరు కూడా సజీవ శిలలుగా, సజీవ రాళ్ళుగా తయారై ఆధ్యాత్మిక మందిర నిర్మాణం దాంట్లో భాగస్థులు కండి అని అంటున్నారు. చాలా గొప్ప వాక్యం. అంటే మనం యేసు ప్రభువుతో సజీవ సంబంధం నిత్యము పెట్టుకొని జీవిస్తూ ఆయన నుండి జీవం అనేది పొందుతూ, జ్ఞానం అనేది పొందుతూ మనకి ఇవ్వబడిన ఈ గొప్ప దీవెనకరమైన క్రైస్తవత్వంలో స్థిరంగా నిండుగా జీవిస్తూ ముందుకు సాగాలని ఇది ఒక బాధ్యతగా మనం స్వీకరించాలి, ఒక బాధ్యతగా మనం గుర్తించాలి. ఆ గుర్తించిన బాధ్యత ప్రకారం మనం అనుదినం ప్రయాసపడటానికి మనం శాయశక్తుల మనం కృషి చేస్తూ ఉండాలని, ఆ విధంగా మనల్ని దీవించమని ఈరోజు మనం ప్రార్థన చేస్తూ, ఈ ఆలయం, ఇలాంటి ఆలయాలు ఎక్కడున్నా సరే ఈ ఆలయానికి సంబంధించిన మనం ఈ ప్రభువునందు ప్రభువుతో సంబంధం పెట్టుకుని జీవించి మంచి క్రైస్తవులుగా ఉండడం, వేరే వాళ్ళని ప్రభు తట్టు ఆకర్షించే దానికి మనం దోహదపడే వాళ్ళంగా ఉండడం, ఈ ఆలయం ఎప్పుడు కూడా ఒక ప్రార్థనాలయంగా ఉండి ఆ వాతావరణం పదిలంగా ఉండడానికి తోడ్పడే వాళ్ళంగా మనం ఉండాలని మనం కోరుకొని ప్రార్థన చేద్దాం. ఈ అరకు సంఘస్థుల కోసం, మనం ఈ సంఘం కోసం ప్రార్థన చేద్దాం. ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఈ సంఘం ముందుకు నడవాలి, దీవించబడాలి అని ప్రార్థిస్తూ, మరి ఈ సందర్భంగా మనకు తోడ్పడిన దాతలు, సహాయపడిన వాళ్ళు, నేను చక్కని ఆలయాన్ని ఈ విధంగా పూర్తి చేయడానికి ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి, కానీ ఇంతవరకు ఈ విధంగా చేయడానికి సహాయపడిన వాళ్ళందరినీ కూడా మీరు ఈనాటి ప్రార్థనలో, పూజా బలి సమయంలో జ్ఞాపకం చేసుకుని వారి కోసం వేడుకోనండి. ముఖ్యంగా ఇప్పుడున్న ఫాదర్ గారు యేసుదాస్ గారికి కోసం, తర్వాత ముందున్న వర్గీస్ ఫాదర్ గారు త్వర తీసుకొని 2 సంవత్సరాల పాటు నన్ను బతిమిలాడి చివరికి ఆలయం ప్రారంభించడానికి కారకులయ్యారు. ప్రారంభించిన తర్వాత నిత్యం ఒక ఆలోచనగా ఎప్పుడు పూర్తి అవుతుందో అన్నటువంటి తపనతో కృషి చేస్తూ వచ్చారు. వారికి చేదోడు వాదుడుగా ఉన్న ఇటు నిర్మలా సిస్టర్స్, వాళ్ళ ప్రొవిన్షియల్ సుపీరియర్ గారు, స్థానిక సిస్టర్లు, అటు సెయింట్ జోసెఫ్ సిస్టర్లు స్థానికంగా వాళ్ళ ప్రొవిన్షియల్ గారు, అనేక మంది దాతలు ఎంతో ఉదార స్వభావంతో ముందుకొచ్చి ఈ గొప్ప పని సాధ్యమయ్యేలా చేశారు. వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. అందరూ నాతో ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. తిరస్కరింపబడిన, దేవునిచే గుర్తింపబడిన మూలరాయి అయిన యేసుక్రీస్తు మన ప్రభువు, ఆ మూలరాయి అయిన క్రీస్తుతో మనం సంబంధం పెట్టుకొని ఆధ్యాత్మిక మందిరము అనే సంఘ నిర్మాణమునకు, మంచి ఆధ్యాత్మిక జీవితం అనే మన జీవితం అనే ఆలయ నిర్మాణానికి
మనం ప్రయాసపడుతూ ఉండాలి. అలా దీవించండి ప్రభు మమ్మందరినీ. ప్రభుతో ప్రభునందు ఉండేవాళ్ళంగా, ఏసే ప్రభువుని చాటి చెప్పే ధైర్యం చేసేవాళ్ళంగా ఉండునట్లు మమ్మందరినీ దీవించి కాపాడండి. ఇంతటి చక్కటి ప్రార్థనా మందిరాన్ని మాకు, ఈ స్థానిక ప్రజలకు, ఈ సంఘానికి ఇస్తున్నందుకు వందనాలు ప్రభు. ప్రార్థనాపూర్వకమైన వాతావరణం, భక్తియుతమైన వాతావరణం ఇక్కడ నెలకొని ఉండి ఇంకా 10 మందికి యేసు ప్రభువును చూసే భాగ్యము, ఆయన స్వరం వినే భాగ్యము వేరే వాళ్ళకు కూడా లభించాలని మా ప్రార్థన. ఈ ఆలయం ద్వారా ప్రవహించే ఒక ప్రవాహంలా ప్రవహించే మీ అనుగ్రహ ప్రవాహంలో మేము మా ఆధ్యాత్మిక దప్పిక తీర్చుకోవాలి, మా ఆధ్యాత్మిక ఆకలి తీర్చుకోవాలి, మాలో ఉన్న జీవం క్షీణించిపోకుండా కాపాడుకోవాలి అన్న తపనతో, భక్తిభావంతో మీ శరణు కోరి వేడుకొని మీ బిడ్డలుగా ఉండేటట్లు మమ్మందరినీ నిత్యము ఆశీర్వదించి కాచి కాపాడండి ప్రభు అని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ ఆలయం క్రీస్తు రాజు ఆలయం. ఆ రాజు పాలనలో మేమందరం ఉండాలని, వారి రాజ్యము మా జీవితంలో వచ్చునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఓ తండ్రి, ఈ మా ప్రార్థన మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున చేయుచున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ పీఠమును ఆశీర్వదించుటకు మన సంఘము అపరిమిత ఆనందముతో ఈ ప్రార్థన చేయుచున్నది. ఈ బలిపీఠముపై అర్పించు మన శ్రీసభ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలకు ఎనలేని బహుమతిగా, ప్రజల యొక్క కానుకగా స్వీకరించినట్లు ఆ సర్వేశ్వరుని ఇప్పుడు మనం ప్రార్థించుదాము. మా దేవుడవైన ఓ సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు, సర్వ మానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠముపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించితిరి. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుచున్నారు. నీ పరమ రహస్యములను కొనియాడుటకై నిర్మితమైన ఈ పూజాబలి పీఠము మా కృతజ్ఞతా వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమొసగు అప్పము యొక్కయు మమ్ముల ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవజలముల ఊటగా వెలయునుగాక. సజీవ రాయి అయిన క్రీస్తును చేరి వారి పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదముగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. అందరు చెప్పండి. సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక.
పరిశుద్ధాత్మా వేంచేసిరావా నూతనీకరించుమా మా జీవితాలను పరిశుద్ధాత్మా వేంచేసిరావా నూతనీకరించుమా మా జీవితాలను అభిషేకం చేయుమా పరిశుద్ధాత్మా వేంచేసిరావా నూతనీకరించుమా మా జీవితాలను స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దేవా నా ప్రభువా నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా అంకితమయ్యా నా జీవితమంతా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా నా దీన కానుక స్వీకరించవా నా ప్రేమ కానుక ఆదరించవా జీవనదాతను నీవే సర్వేశ్వరా నీలో ఫలించే దాసునిగా మార్చుమయా నా జీవనదాతను నీవే సర్వేశ్వరా నీలో ఫలించే దాసునిగా మార్చుమయా పరులకు ఉపకారం చేయు మనసును ప్రకటించే మంచి హృదయము పరులకు ఉపకారం చేయు మనసును నీ మేలును ప్రకటించే మంచి హృదయము దయచేయుము నన్ను దీవించుము దయచేయుము నన్ను దీవించుము నా దేవా నా ప్రభువా అంకితమయ్యా నా జీవితమంతా నా దేవా నా ప్రభువా
కనుక ఆదరించవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టుల ప్రార్థింపుము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పరిశుద్ధ విశ్వ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకారయోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ నీ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. పరమ పవిత్రుడవైన తండ్రి, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ దివ్య నామము ఎల్లడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకొను అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమొనర్చుటకు ఆనందించుచున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వెలయుచున్నది. ఏలయన కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసి తిప్పి క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమయుందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి
సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము. మీరు మరణ వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు
కలిగి ఉండునటులా దయచూపుము. ఆయన మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత మరియమాతతోనూ ఆమె భర్తయగు పరిశుద్ధ యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ సర్వేశ్వర, మమ్మమితో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయ మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాష్ అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములో ప్రేమలో దృఢపరపుడు. ఈ ఆలయమును నీకు అంకితమనుచుచు ఈ కుటుంబము చేయి మనవులను దయతో ఆలకింపుము. ఇది నీ కుటుంబమునకు రక్షణదాయక స్థలముగాను నీ పరమ దివ్య సంస్కారములు నిర్వహించు పవిత్రమైన తావుగాను ఉండునుగాక. ఇచ్చట శాంతి సందేశము ప్రకటింపబడునుగాక. పరమ రహస్యములు సమర్పింపబడునుగాక. తత్ఫలితముగా నీ విశ్వాసులు జీవవాక్కు ద్వారాను దైవానుగ్రహము ద్వారాను రూపొంది ఈ ఐహిక నగరము గుండా జీవిత యాత్రను కొనసాగించి తుదకు శాశ్వత నగరమైన యెరూషలేమును చేరుకొందురుగాక. దయగల తండ్రి, నలుదశలు చెదిరియున్న నీ బిడ్డలందరినీ దయతో నీ చెంత చేర్చుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకం విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నచ్చ చేరి నీ మయమును వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి ధూపారతి దేవదేవునికి ధూపారతి హారతి దీపారతి మరియ సుతునికి దీపారతి హారతి పుష్పారతి ఆత్మదేవునికి పుష్పారతి ధూపారతి దీపారతి పుష్పారతి. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక.
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్షములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. గొర్రెపిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. మనకు జీవం
ఇప్పుడు దివ్య సప్రసాద మందసాన్ని మన అగ్రపీఠాధిపతులు ఆశీర్వదిస్తూ ఉండగా అలానే కూర్చొని భక్తితో ప్రార్థనలో ఏకీభవించండి. ఏమైనా సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ ఫలముగా వెలసిన దివ్య సప్రసాదమును భద్రపరచు మందసమే ఈ దివ్య సప్రసాద మందసం. ఇది క్రీస్తు ప్రభు సాన్నిధ్యమును ఉనికిని మనకు జ్ఞాపకపరుస్తుంది. మనమందరము ఒకే కుటుంబ సభ్యులమని, పరస్పర ప్రేమకు నాందిగా నుండి పిలువబడిన సోదర సోదరులమని స్మరింపజేస్తుంది. దేవుడు క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతతో నిండిన ఈ దివ్య మందసము ఎడల అత్యంత గౌరవ మేర మర్యాదలతో ప్రవర్తింతుముగాక. ప్రార్థించుదాము. పరమ పవిత్రుడవు ప్రభు అయినవు మా తండ్రి, మీ నుండియే మాకు మోక్షాహారము లభించినది. క్రీస్తు శరీర రక్తముల భద్రపరచు మేము తయారు చేసుకున్న ఈ మందసమును దయతో ఆశీర్వదించండి. ఈ దివ్య సప్రసాద రూపంలో వెలసి ఈ దివ్య మందసములో నివసించు నీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందినట్లు ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తమునిందు పాదవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గును విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక జేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయముతోడ. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మా యందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములో నిన్ను సదా ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. ఈ ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మిమ్ము చేరపిలిచిన ఇహపరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు మిమ్మందరినీ తన స్వర్గపు ఆశీస్సులతో మిమ్ము నింపి కాపాడునుగాక. ఆమేన్. అన్ని తావులకు చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుడి యందు శారదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్ము తన ఆలయముగాను పవిత్రాత్మ నివాస స్థలముగాను రూపొందించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీ యందు వసించునుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకు వారసులగునట్లు దీవించి కాపాడునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా
కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనము త్రియేక దేవునికి, వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువా భగవాన్. అందరూ పైకి లేచి నిలబడి చప్పట కొడుతూ పాడదాం. అందరూ పైకి లేవండి. త్రియేక దేవునికి వందనాలు అర్పిద్దాం. రక్షించువో భగవాన్, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలను. వందనము వందనము త్రియేక దేవునికి. All the priests, please come forward for group photo.